ముందుగా విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎక్కడున్నారు మనందరిలోనూ పతి తత్వం నిలబడి ఉంది కాబట్టి ఈరోజు ఈ మూమెంట్ ఇంతగా పేసెస్ మూమెంట్ ఇంతగా అభివృద్ధి చెందడానికి వేగవంతం కావడానికి విశ్వరూపం చూపించడానికి ఒక ముఖ్య కారణం అందరిలోనూ పతితత్వం నింపి వెళ్ళాడైనా ఆ పతితత్వం వల్ల అందరం ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నాం సాధ్యమైనంత మేరకి. నా పేరు రాములండి, మీర్పేటలో ఉంటాం, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అంటే మనం చేస్తున్న కొద్ది అవకాశాలు వస్తుంటాయి, అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటూనే వస్తాయి. పిరమిడ్ మెయింటైన్ ఛానల్కి షేర్స్ అని ఆనంద్ గారు వచ్చారు ఫస్ట్ టైం. ఆ టైం కూడా సపోర్ట్ చేద్దాము అని ముందుకు వచ్చాము కొంతమంది. 1, 2, 3 ఎపిసోడ్స్ ఫుల్గా సాటిస్ఫై చేయగలిగాం. థర్డ్ టైం నియర్ అబౌట్ 80 lakhs వరకు దిగింది మీర్పేట ఏరియాలోనే. అంటే మనం నిలబడితే చాలు, మనం ఇవ్వగలిగితే చాలు, మనం ఎదుటి వాళ్ళకి చూపిస్తే, మనం చూసి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనం చెప్తే చేసే కంటే. మరి ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది అందరూ గమనిస్తుంటారు. మామూలు ధ్యానాలు కాదు వాళ్ళు గమనించాలనుకోకూడదు, వాళ్ళే మన ఎక్కువ గమనిస్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళే. వీడేం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని ఇంకా చెప్పుకోకూడదు. కానీ మొన్న లాస్ట్ ధ్యానయాగానికి మహాయాగానికి మీర్పేట నుంచి 15 లక్షలు కరెక్ట్ అన్నదానానికి ఇచ్చినాం ఒక్క సెంటర్ నుంచి. అంటే మనం ముందుకెళ్తే పత్రిజీ గారికి మనకి అసలు అడ్డే లేదు, అది హద్దులే లేవు. అంత విశ్వరూపం జరుగుతోంది బయట. ఎంతోమంది ధ్యానులు వస్తున్నారు, వాళ్ళని అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సిన పని. దానికి అసలైన ఆయుధం పిఎంసి. ఏమో కాదు, పత్రిజీ మౌత్ పీస్. పత్రిజీ గారంతా పిఎంసీలోనే కనబడతారు. మాట వినాలంటే పిఎంసీనే, అనుభవాలు వినాలంటే పిఎంసీనే, అందరి అనుభవాలు వినాలంటే పిఎంసీనే కదా. సో ఇప్పటిదాకా ఏం చేసాము ఇంకా పక్కన పెడితే, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఏం చేద్దాము, అది మన ముందున్న దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు చెప్పారు ఇన్ఛార్జ్ అని. ఇన్ఛార్జీలు అంటే ఏం చేయాలి, పిఎంసి సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎలాగా ఈ పత్రిజీ మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్ ప్రజలందరికీ ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలి, ఎలా చేయాలి, దానికి ఉండే ఆలోచనలు, దానికి ఉండే ప్లానింగ్స్ ఏంటి, ఎలాగైతే ఇంకా ఎలాగా పిఎంసి ఛానల్ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలమనే ఆలోచనలు ఉంటే మనకు ఆటోమేటిక్గా ఏదో ఒకటి వస్తుంది, దారి డెఫినెట్గా వస్తుంది. సో ఆ రూపకంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కాదు, లాస్ట్ కాదు, తెలంగాణ మీటింగ్ అని, ఆంధ్ర మీటింగ్ అని, హైదరాబాద్ సిటీస్ మీటింగ్ అని, ఇలా వరుసగా మీటింగ్ చేస్తున్నారు ట్రస్టీ వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం ఎలా మోటివేట్ చేయగలుగుతాం, ఎలా నిలపగలుగుతాం అనేది వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఆల్రెడీ అనుభవజ్ఞులు, వాళ్ళని చెప్తారు. సో వాడికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. ఏదైనా కానీ అది ఎలా ఉండి మనం చేసిన సాయం తప్పకుండా చేయగలగాలి. సో అంతకంటే ఎక్కువ లేదు నా దగ్గర. థ్యాంక్ యూ.